వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. పెద్దగా చదువుకోకపోయినా డిగ్రీలు లేకపోయినా తమ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పదోన్నతి కల్పించింది జోహో. భవిష్యత్తును బంగారు బాటలోకి మార్చుకోవాలనుకున్న అతడు సొంతంగా కోడింగ్ నేర్చుకున్నాడు. పని వేళలు ముగిశాక ఫోన్, పుస్తకాల ద్వారా కోడింగ్ నైపుణ్యం సంపాదించిన అతడు ఒక అప్లికేషన్ను కూడా రూపొందించాడు. ఈ విషయం గుర్తించిన సదరు సంస్థ అతడి నైపుణ్యాలకు మెచ్చి తమ కంపెనీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉద్యోగం ఇచ్చింది. బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు అంటూ చిన్నప్పటి నుంచి సంవత్సరాల పాటు చదివిస్తుంటారు చాలామంది. అయితే ఇంత చదివినా ఉద్యోగం రాక చాలా మంది అవస్థలు పడుతుంటే అసలేమీ చదువుకోకుండానే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిపోయాడో కుర్రాడు. అలా అని అతడేమీ నకిలీ ధృవపత్రాలు పెట్టలేదు, ఎలాంటి గ్యాంబ్లింగు చేయలేదు. ముఖ్యంగా తన గురించి బాగా తెలిసిన, అందులోనూ తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన కంపెనీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. మరి ఇంతలా ఎలా సాధ్యమైంది? అసలు ఓ సెక్యూరిటీ గార్డుకు సదరు కంపెనీ ఇంత పెద్ద ఉద్యోగం ఎలా ఇచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. డిగ్రీలు, ధృవపత్రాల కంటే నిజమైన నైపుణ్యానికి విలువ ఇవ్వాలనే సూత్రాన్ని ప్రముఖ టెక్నాలజీ సంస్థ జోహో మరోసారి నిరూపించింది. ఒకప్పుడు తమ కంపెనీలోనే సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన ఓ వ్యక్తికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పదోన్నతి కల్పించింది. అస్సాం రాష్ట్రానికి చెందిన అబ్దుల్ అలీం అనే యువకుడు ఈ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలీం ఒకప్పుడు జోహో కంపెనీ ఆవరణలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఆయన విధి కేవలం భద్రతను పర్యవేక్షించడం మాత్రమే. అయితే తన ఉద్యోగంలో సంతృప్తి చెందని అలీం తన జీవితాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ముఖ్యంగా ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను చూసి తాను కూడా వారిలా మంచి ఉద్యోగాన్ని దక్కించుకోవాలనుకున్నాడు. కోడింగ్ నేర్చుకుంటే జీవితం బాగుంటుందని భావించిన అతడు తన పని వేళలు ముగిశాక కోడింగ్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. ఆన్లైన్లో వీడియోలు చూస్తూ, పుస్తకాలు చదువుతూనే సొంతంగా కోడింగ్ నేర్చుకున్నాడు. రాత్రిళ్ళు తక్కువగా నిద్రపోతూ ఎక్కువ సమయాన్ని కోడింగ్ నైపుణ్యాలకు పెంచుకోవడానికి వాడుకున్నాడు. తనకు కోడింగ్ మీద ఎంత పట్టు వచ్చిందో తెలుసుకోవడానికి సొంతంగా ఒక అప్లికేషన్ కూడా రూపొందించాడు. అంతటితో ఆగకుండా తాను రూపొందించిన అప్లికేషన్, తాను సంపాదించుకున్న నైపుణ్యాలను అబ్దుల్ అలీం జోహో కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కంపెనీ యాజమాన్యం ఆయన ప్రతిభను, అంకిత భావాన్ని గుర్తించింది. ఇక్కడ అలీంకు అధికారిక ఇంజనీరింగ్ డిగ్రీ ఉందా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆయనలో ఉన్న నిజమైన ప్రతిభకు విలువ ఇచ్చింది. ఎవరు ఊహించిన విధంగా ఆయనకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పదోన్నతి కల్పించింది. తన కలల ఉద్యోగాన్ని తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన చోటే దక్కించుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా అవుతుండడంతో అంతా షాక్ అవుతున్నారు. సర్టిఫికేట్లు, చదువు వంటివి ఏమీ చూడకుండానే వ్యక్తి టాలెంట్ మాత్రమే పరిగణలోకి తీసుకుని సెక్యూరిటీ గార్డుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని కట్టబెట్టడం చాలా సంతోషంగా ఉందంటూ అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. జోహోకు సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అబ్దుల్ అలీం సక్సెస్ చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.